హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే రామోజీ ఫిలిం సిటీ వెళ్తానమ్మా. షూట్ అయితే రామోజీ ఫిలిం సిటీలో అనమాట. నాకు నైట్ నిద్ర రావడం వల్ల షూట్ ఉండడం వల్ల కొద్దిగా ఢిల్లీగా ఉన్నాను. ఏమనుకోండి గైస్, ఈరోజైతే మన షూట్ అయితే బాగుంటుంది రామోజీ ఫిలిం సిటీ అనమాట. మనకి మిర్చి హౌస్ మళ్ళీ అది మన ఎన్టీఆర్ చేశారు కదా ద మూవీ, దాని పక్కనే అనమాట. మాకు అక్కడ షూట్ జరుగుతుంది మాకు. ఒకసారి అక్కడ హౌస్లో ఏమేమి షూట్ చేశారో ఒకసారి చూపిస్తాను. ఒకసారి నాగార్జున గారు అండ్ అల్లరి నరేష్ గారు చేసి. హాయ్ ఫ్రెండ్స్, రవికిరణ్ ఆల్రౌండర్. మా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మరి కొత్త వీడియో చేసే వాళ్ళు అయితే ఫాలో అవ్వండి గైస్. మంచి ఇదే అనమాట మన రామోజీ ఫిలిం సిటీలోకి మెయిన్ గేట్ మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. మనకి నెంబర్ చెప్తే కోడ్ ఉంటుంది, ఆ కోడ్ చెప్తే మనకి ఎక్కడని చెప్తే డైరెక్ట్ పంపించేస్తారనమాట. కొందరు ఏంటంటే డైరెక్ట్ ఆల్రెడీ ముందుగానే ఎన్ఎస్ ఉంటుంది కాబట్టి మేము ఏపీలో ఉంటారు కదా, డైరెక్ట్ కొడితే వెళ్ళిపోవచ్చు అనమాట. డైరెక్ట్ వెహికల్ ఆపుకోవడం అవసరం లేదు గేట్ కూడా అదనమాట. మనకి ఇప్పుడైతే లోపల ఎండిపోయినా అవతల ఇతర మనకి బ్యూటిఫుల్ పెయింట్ అనమాట. చూసారు కదా మా మాణిక్రెడ్డి గారు అండ్ అరవింద సమేత నుంచి మనకి ఆకు తింటామని ఎంత ఫేమస్ అయినాడో ఆ పెయింటింగ్స్ అనమాట. మనకి చాలా ఫేమస్ డిఫరెన్స్. ఇప్పుడైతే మన లొకేషన్కి వచ్చానమాట. చూసారు కదా మన బ్యాక్గ్రౌండ్లో క్యారవాన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఒకటి మెయిన్ క్యారవాన్ ఒకటి ఉంది, అది సునీల్ గారికి అనమాట. సింగిల్ క్యారవాన్ ఒకటి పెద్దది ఒకటి, ఆయన మెయిన్ పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి మనకి సింగిల్ క్యారవాన్ మనకి ఆయనకు వచ్చింది. పెద్ద క్యారవాన్ అనేది మన బయట చూస్తుంటాం కదా పెద్ద క్యారవాన్లో అదే అనమాట. ఈ క్యారవాన్లో వచ్చేసి మన రామోజీ ఫిలిం సిటీ అనమాట. ఈ డబల్ డోర్లు ఉంటాయి, దీంట్లో సింగిల్ డోర్ కూడా ఉంటుంది మనకి. ఇది సింగిల్ డోర్ వచ్చేసి కొంతమందికి ఇంపార్టెంట్ మెయిన్ వాళ్ళకి అయితే పిలిపిస్తారు. కొంచెం చిన్న ఆర్టిస్టులు అయితే మనకి సింగిల్ ఇచ్చేస్తారు. కొందరు అయితే లేదు సార్ మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వండి, మనకి ఆ పెద్ద క్యారవాన్లో అయితే కొద్దిగా ట్యాక్స్ పడుతుంది, దానికి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలా. రామోజీ ఫిలిం అంటే మనకి ఇళ్ళ క్యారవాన్లో మనకి యూజ్ చేయాలన్నమాట మనకి అదనమాట. చూస్తారు కదా మనకి అండ్ నా సామిరంగా అండ్ రాజుస్తారును వీళ్ళు చేశారు కదా హౌస్ అనమాట. అది ఈ చిన్న హౌస్లో మనం షూటింగ్ హౌస్లో మనం చేస్తుంటాం కదా, ఇవి అనమాట. మనకి చాలా ఇట్టడి హౌస్లు చాలా బిగ్ హౌస్లు ఉంటాయి అనమాట. మనకి బ్యూటిఫుల్ హౌస్ అనమాట. ఇది చూస్తారు కదా నా సామిరంగా మనకి ఫైటింగ్ సీను అండ్ డిస్కషన్ మన కోర్టు ముందర మనకి జరుగుతుంది కదా. చూసారు కదా అమృతం గారు అండ్ టెంపరోమ్స్ గారు మనకి చేశాను అనమాట. మేము షూట్ అది ఇక్కడే చేసాము, ఆ సీన్ మనకి ఇక్కడ చేసాం అనమాట. మేము అప్పుడు వచ్చినప్పుడు ఆ షూటింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు వేరే షూట్కి వచ్చాం అనమాట. విధంగా నాగార్జున గారు చేశారు అండ్ అల్లరి నరేష్ గారు రాజస్థాన్ చేశారు అనమాట. ఇదే షూటింగ్ కూడా మనకి ఈ లొకేషన్ ఆల్రెడీ మీరు చూసింటారు. ఇదే హౌస్ అనమాట. ఇక్కడ మనకి ఇందిరా హౌస్ ఆల్రెడీ ఎన్టీఆర్ దమ్ము చేశారు కదా హౌస్, అది కూడా మనకి ఇక్కడే ఉంటాయి. చాలా మూవీ చేసిన హౌస్ కూడా ఇక్కడే ఉంటాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. ఇది కూడా చూద్దాం లోపల. వేసాను ఒక రౌండ్ వేసాక. ఫ్రెండ్స్ లోపల అయితే వర్క్ జరుగుతుంది అనమాట. మొత్తం అన్నీ తీసేశారు. ఇంతకుముందు లోపల కోర్టు ఉండేది అనమాట మనకి. ఇప్పుడైతే పీకేసి లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లోపల అయితే మనకి తీనికి అయితే కుదరలేదు, మనకి బయటి వరకు అయితే తీసుకోవచ్చు అనమాట. లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి లోపల తీయట్లేదు నేను లోపల. ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనైతే ఇందిరా హౌస్ ఇట్లా అంటారు కదా పెద్ద హౌస్లు అనమాట. మనకి పెద్ద మూవీస్ మనకి సెట్ చేస్తారు కదా. ఇప్పుడు ఎన్టీఆర్లో ద మూవీలో హౌస్ సెటప్ ఉంటుంది కదా, మిర్చిలో కూడా మనకి హౌస్ సెటప్ ఉంటుంది కదా. ఒక్కో మూవీకి మనకి ఒక్కొక్క సెటప్ వేస్తారన్నమాట. ఒకసారి చూద్దాము. ఒక్కొక్క మూవీకి మనకి ఒక డిఫరెన్స్ మనకి సెటప్ వేస్తారు. ఆల్రెడీ ఇది కూడా మీరు చూస్తుంటారు చాలా మూవీస్లో. మనకి ఈ హౌస్ కూడా మనకి చాలా షూటింగ్లో కూడా మనం వాడాము ఎక్కువ. మనకి ఇది కూడా లొకేషన్ చూడండి ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనకి వేట కూడా ఇది వరండా కూడా మనకి చాలా బాగుంది. మనకి డిఫరెంట్ మూవీస్లలో మనకి ఒక్కొక్క మూవీ పెద్ద మూవీస్కి మనకి సెట్ వేసి వాడుతుంటారు అనమాట. కొన్ని చిన్న మూవీస్కి అయితే ఆల్రెడీ వేసే ఉంటారు కాబట్టి డైరెక్ట్ మనకి వాడేస్తారు. కొన్ని దానికి ఏంటంటే బడ్జెట్ బట్టి మూవీ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మనకి రీమోడలింగ్ చేస్తారు అనమాట. మనకి ఎన్టీఆర్లో ద మూవీలో కానీ మిర్చిలో కానీ మనకి డిఫరెంట్ హౌస్ మనకి యూజ్ చేశారు కదా. ఇప్పుడైతే మనకి ఇంకొక హౌస్ అనమాట. దాని పక్కనే ఉంటాయి. ఇది కూడా పెద్ద హౌస్ అనమాట. దీంట్లో కూడా మనకి పెద్ద మూవీస్, హర్రర్ మూవీస్ కానీ పెద్ద మనకి మూవీస్ కానీ మనకి సెట్ వేసి
జరిగిన హౌస్ అనమాట. అలాగే ఈ హౌస్ కూడా మీరు చాలా హౌస్లో చూసి ఉంటారు. ఇది రెండో హౌస్ అనమాట మనకి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండేది. వెంకీ మామ మనకి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్లో వస్తారు కదా, చిన్న బాబుని తీసుకొని నాగ చైతన్య గారిని పెంగిటీలు అనమాట మనకి ఆ షూట్ దాంట్లో చేశారనమాట. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. మనకి ఇది డైరెక్ట్ మనకి అక్కడ చాలా హౌస్లు ఉంటాయన్నమాట. చూస్తారు కదా, హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మనకి గేట్కి అయితే మనకి తాళాలు వేస్తారు, ఎంట్రీ లేదు, లాక్ వేస్తారు. అంటే షూట్లు ఏమి జరగట్లేదు కాబట్టి మనకి లాక్ వేస్తారు. అదేమంటే లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్క బిల్డింగ్ ఇంతకు చూసిందనమాట. అది ఓపెన్ ఉంది కాబట్టి మనకి తీనికి అయింది. ఇది ఆల్రెడీ షూటింగ్ ఏం లేదు కాబట్టి మనకి లాక్ చేస్తుంది అనమాట. ఇదైతే మనకి చాలా మూవీస్ డిఫరెంట్ మూవీస్ మనకి హౌస్లో జరిగాయి అనమాట. ఈ హౌస్ కానీ పక్క హౌస్ కానీ పెద్ద పెద్ద మూవీస్ కానీ చిన్న మూవీస్ కానీ చాలా మూవీస్ జరిగినాయి అనమాట. మేము ఇక్కడే రెగ్యులర్గా అయితే మేము ఈ హౌస్లో చాలా హౌస్లో చేసామన్నమాట మేము షూట్లు అవన్నీ. ఈ పక్క దీంట్లో కానీ దాంట్లో కానీ మేము రెగ్యులర్ చేస్తుంటాం కాబట్టి షూట్ మనకి తెలుసు. మనకి ఒక్కొక్క డిఫరెంట్ దానికి ఒక్కొక్క మూవీకి ఒక సెట్ మారుతుంటుంది అనమాట. అప్పుడు మూవీకి నేను సేమ్ సెట్ అనుకున్నాను, మారిపోయింది సెట్ అయితే. ఇప్పుడైతే మనం అటు వెళ్దాం. మన వెంకీ మామ నాగ చైతన్య గారు చేశారు కదా, అది ఒకసారి హౌస్ చూద్దాం. అది ఆ పక్కనే అనమాట హౌస్. చాలా బాగుంటుంది హౌస్ అయితే, చాలా పెద్దది. అది కూడా మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, లోపల తీనికి అవ్వలేదు. ఇంతకుముందు నేను అప్పుడు చేయాల్సింది కానీ అప్పుడు నాకు కుదరదు షూట్ ఉండడం వల్ల. సరే ఇప్పుడు ఇది కూడా చూద్దాం, ఒకసారి చూద్దాం లోపల ఎలా హౌస్ ఏంటో. ఒకసారి అయినా కాడికి ఒకసారి ట్రై చేద్దాం, తీద్దాము. చూడండి గైస్, హౌస్ అయితే చాలా చాలా బాగుంటుంది. డిఫరెన్స్ హౌస్ అనమాట మనకి, చాలా పెద్ద హౌస్ అనమాట మనకి. ఇంకే మా స్టార్టింగ్ చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ మనకి చేస్తారు కదా, మదరు అండ్ ఫాదరు వెంకటేష్ గారు వచ్చి వర్షం పడుతుంటుంది కదనమాట, అదనమాట. చూడండి వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. పూల చెట్లు వాతావరణం. ఎండ అయితే విపరీతం కొడుతుంది, ఎట్లా మనం తీయాలి కాబట్టి కంపల్సరీగా నేను తిరుగుతున్నాను ఎండకి. గ్యాప్ దొరికింది కాబట్టి ఈ గ్యాప్లో మనం ట్రై చేస్తున్నాం వీడియో. హౌస్ ఎదురుగా చాలా చాలా బాగుంది మనకి. వెంకీ మామ కూడా హౌస్. ఇంటికి అయితే మనకి చాలా వైపులు దారి ఉన్నాయన్నమాట. మనకి ఇటువైపు ఒక దారి ఉంది, ఇటువైపు ఒక దారి ఉంది. 4 దారాలు ఉన్నాయన్నమాట మనకి. ఎటుపక్క నుంచి మనకి ఎంట్రీ అవ్వచ్చు. ఇది సైడ్ నుంచి, ఇది మనకి స్టార్టింగ్ పాయింట్ ఎంట్రీ అనమాట. మెయిన్ గేట్ నుంచి మనకి చూస్తారు కదా, మన అటుపక్క ఇటుపక్క వరండల మాదిరినే ఇటుపక్క ఎంట్రీ అనమాట. ఇంతకుముందు కూడా నేను రాజు కళ్యాణ్ గారి చేసినప్పుడు మనకి ఈ హౌస్లో చేశాను అనమాట. ఈ హౌస్లో మధ్యలో మనకి ఒక స్టేజీ మాదిరి సెట్ వేసి ఒక పంచాయతీ మాదిరి జనాల ముందు పక్క ఉండి ఒక సీన్ చేసాం అనమాట. ఇక్కడ కూడా మేము ఇది ఎంట్రీ అనమాట. మనకి లోపల హౌస్ చాలా బాగుంటుంది. లోపల షూట్ అయితే మనకి ఇక్కడ జరిగింది అనమాట. నాగ చైతన్య గారిది అండ్ వెంకటేష్ గారు మన లోపల చిన్నప్పుడు క్యారెక్టర్ ఆల్రెడీ చెప్పాను కదా, లోపల అనమాట. హౌస్ ఇది చాలా బాగుంటుంది, డిఫరెన్స్ హైస్ బాగుంటుంది. లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మనకు వీడియో తీసుకుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట, అందుకే తీయలేదు. చూడదు కదా మనకి విలేజ్ సెటప్ అండ్ పెంకుటిల్లు అనమాట. మనకి ఏ సెటప్ విలేజ్ సెటప్లో మనకి ఎలా ఉంటుంది అనమాట. మనకి డిఫరెంట్ మనకి ఏరియాని బట్టి మనకి చూస్తారు కదా. ఎక్కువ మనకి కొన్నిసార్లు రోడ్ల మీద కొన్ని ఏరియాలో అయితే మనకి తీనిక అవుతుంది అనమాట. పెద్ద పెద్ద కొన్ని సినిమాలకి మనకి సరిపోదు అనమాట. అందుకే ఎక్కువ వచ్చేసి రామన్ స్పీడ్లో షూట్ చేస్తాం. కొన్ని ఎందుకంటే రెగ్యులర్గా ఉండాలని చెప్పి. అండ్ పల్లెటూరుకి విజయ్ ఇది మనకి ఎయిర్పోర్టు అండ్ హాస్పిటల్ అనమాట. మనకి షూట్ అయితే మనకి ఇక్కడ లోపల అయితే జరుగుతుంది హాస్పిటల్లో. చిన్న సీన్ అనమాట. మన అండ్ సునీల్ గారు అండ్ లోపల అండ్ మాణిక్ రెడ్డి గారు లోపల చిన్న సీన్ చేస్తాను అనమాట. మనకు జరుగుతుంది. చూసారు కదా మన ఫ్లైట్ ఆల్రెడీ సెటప్ ఇది సాంగ్లో పాడాము అనమాట. ఇంతకుముందు మేము షూట్కి వచ్చినప్పుడు ఆ సాంగ్లో పాడాము. నేను చూసి ఇక్కడ ఉన్నాయంటే ఫ్లైట్ పెట్టారనమాట. అండ్ అల్లరిష్ణ గారు రీసెంట్గా ఒక మూవీ చేశారు కదా, పెళ్ళవాళ్ళ దాంట్లో డిఫరెంట్ జాబ్ చేస్తుంటాడు అనమాట. ఆ సాంగ్లో పాడామన్నమాట ఈ ఫ్లైట్లో. షూట్ అయితే మనకి గెస్ అయిపోయింది, మేమైతే బయలుదేరిపోయినాము. షూట్ అయితే బ్రహ్మాండంగా జరిగిందనమాట. వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి గైస్. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది. కొద్దిగా లెంత్ అయినా ఉంటుంది, కొద్దిగా లెంత్ అయినా పర్వాలేదు. లెంత్ కూడా కాదనుకుంటున్నాను. నచ్చి డిఫరెన్స్గా ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు వస్తుంది గైస్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ సపోర్ట్ అయితే కావాలి. హాయ్ ఫ్రెండ్స్, రవికిరణ్ ఆల్రౌండర్. మా యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మరి కొత్త వీడియోస్ వాళ్ళైతే ఫాలో అవ్వండి గైస్. మంచి